బీఏసీలో నిర్ణయించినట్లే ప్రశ్నోత్తరాలు వేగంగా పూర్తి చేసేలా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకున్నారు. ఎక్కువగా ఉప ప్రశ్నలు వద్దన్న బీఏసీ నిర్ణయాన్ని అమలు చేయాలని సభ్యులకు సూచించారు. ఒక్కో ప్రశ్నకు 5 నిమిషాల చొప్పున కేటాయించి రికార్డు స్థాయిలో 47 నిమిషాల్లో ప్రశ్నోత్తరాలు పూర్తి చేశారు. రేపటి నుంచి ఒక్కో ప్రశ్నకు 6 నిమిషాలు కేటాయిస్తామని స్పీకర్ చెప్పారు. ఇక బుధవారం అసెంబ్లీ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ ఆవేదన వెలిబుచ్చారు. చట్టసభలు రాజకీయాలంటే పిల్లల్లో మంచి అభిప్రాయం ఏర్పడేలా బుధవారం అసెంబ్లీ చూసేందుకు వారిని అనుమతించామని చెప్పారు. ఆ పిల్లలు ఏమనుకుంటారో అని కూడా వైసీపీ ప్రజా ప్రతినిధులు ఆలోచించలేదన్నారు. స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు ఆల్పల్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చుని అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలచివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా వాళ్ళందరికీ పనిచేస్తానండి. ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలని ఎందుకు బాధ అనిపించింది. అంటే ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు